తెలుగుట్రానిక్స్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిరామిక్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూను ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మీకు ఇక్కడ వివరిస్తాను. సిరామిక్ కెపాసిటెన్స్ మీద కెపాసిటెన్స్ వాల్యూ అనేది డైరెక్ట్గా ఇక్కడ ప్రింట్ చేసి ఉండరు. ఎందుకంటే ఈ యొక్క సిరామిక్ కెపాసిటర్ అనేది చాలా స్మాల్ సైజులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వాల్యూను అంటే కెపాసిటర్ వాల్యూను ఫ్యారెడ్ అనే యూనిట్తో మెజర్ చేస్తారు. ఈ యొక్క సిరామిక్ డిస్క్ మీద ఈ కెపాసిటర్ వాల్యూ అనేది ప్రింట్ చేయరు. మరియు ఈ కెపాసిటర్ యొక్క వోల్టేజీ అంటే ఎంత వోల్టేజ్ వరకు ఇది స్టాండ్ కాగలదు అనేటువంటి వోల్టేజ్ రేటింగ్ కూడా ఇక్కడ ముద్రించి ఉండరు. కాకపోతే మనం వీటి మీద ఈ సిరామిక్ కెపాసిటర్స్ మీద కోడ్ అనేది ఒకటి ప్రింట్ చేసి ఉంటారు. ఈ యొక్క కోడ్ను ఉపయోగించి మనం ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ మరియు దీని యొక్క ఆపరేటింగ్ వోల్టేజీ అంటే దీని యొక్క మ్యాక్సిమం వోల్టేజ్ని మనం తెలుసుకోవచ్చును. చాలామంది ఎలక్ట్రానిక్స్ ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు మరియు ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు చాలా సర్క్యూట్లలో ఈ యొక్క సిరామిక్ కెపాసిటర్ వాల్యూ నానో ఫ్యారెడ్, ఫీకో ఫ్యారెడ్ మరియు మైక్రో ఫ్యారెడ్గా ఇచ్చి ఉంటారు. ఇందులో ఏమో డైరెక్ట్గా కెపాసిటెన్స్ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుండ్రు. కొందరు ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క నెంబరే అంటే ఇందులో ఉన్న ఈ కోడ్ నెంబర్ని కెపాసిటెన్స్ వాల్యూ అని పొరపడుతూ ఉంటారు. అలా ఈ యొక్క ఇందులో ప్రింట్ చేస్తున్నటువంటి కోడ్ కెపాసిటెన్స్ వాల్యూ కాదు. ఈ కోడ్ను మనం క్యాల్కులేట్ చేసి దీని యొక్క కెపాసిటెన్స్ వాల్యూను తెలుసుకోవాలి. ఈ యొక్క కోడ్ను ఎట్లా క్యాల్కులేట్ చేసి ఈ కెపాసిటెన్స్ వాల్యూ తెలుసుకుంటారో మీకు ఇక్కడ వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ యొక్క కెపాసిటెన్స్ మీద ఇట్లా 102 ఈ విధంగా కోడ్ అనేది ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్కి 102 అని ఉంది అనుకుందాం. ఇక్కడ ఈ కెపాసిటర్ మీద 102 అని ఉంది. ఇప్పుడు ఈ యొక్క కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ ఎంత మరియు దీని యొక్క మ్యాక్సిమం వోల్టేజీ అంటే ఎంత వోల్టేజ్ వరకు ఇది స్టాండ్ కాగలదు అనే అంశాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాము. ఇలా 102 కోడ్ ఉన్నప్పుడు ఈ కెపాసిటర్లో 3 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 ఈ 3 డిజిట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ సెకండ్ది డిజిట్ని మీరు డైరెక్ట్గా ఇలా రాసుకోండి. ఫస్ట్ డిజిట్ 1, సెకండ్ డిజిట్ 0 ఇలా రాసుకున్న తర్వాత ఇంటూ ఇది థర్డ్ డిజిట్ మల్టిప్లయర్ అవుతుంది 10 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్. ఇట్లా ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ రాయండి. థర్డ్ది మల్టిప్లయర్ అంటే 10 స్క్వేర్. ఇక్కడ సపోజ్ ఇక్కడ 4 ఉంది అనుకోండి 10 to the power of 4. 6 ఉంది అనుకోండి 10 to the power of 6. ఇక్కడ ఎంత నెంబర్ ఉన్నా కానీ 10 to the power of ఆ నెంబర్. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 10 into 10 స్క్వేర్ 1000. ఇప్పుడు 1000 అయింది. ఇనిషియల్గా మీరు ఇక్కడ ఉండేది పీకో ఫ్యారెడ్ వాల్యూ. ఇట్లా ఈ సిరామిక్ మీద ఉండేది పీకో ఫ్యారెడ్ వాల్యూ అంటే ఇప్పుడు 1000 పీకో ఫ్యారెడ్. ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ 1000 పీకో ఫ్యారెడ్. కొన్ని కెపాసిటర్లో మైక్రో ఫ్యారెడ్ ఏదైనా సర్క్యూట్ డయాగ్రామ్లో మీకు మైక్రో ఫ్యారెడ్ లేదా
నానో ఫారెడ్ అని ఇచ్చి ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కెపాసిటెన్స్ వాల్యూను ఈ విధంగా పీకో ఫారెడ్లో తెలుసుకున్న తర్వాత ఈ పీకో ఫారెడ్ వాల్యూను నానో ఫారెడ్ కానీ లేదా మైక్రో ఫారెడ్లే కానీ కన్వర్ట్ చేయవచ్చును. ఇప్పుడు దీనిని మైక్రో ఫారెడ్లోకి కన్వర్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, పీకో అంటే 10⁻⁻12. దీనిని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చును. 1000 పీకో ఫారెడ్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్. దీన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చును. 1000 డివైడెడ్ బై 10⁻12. ఇక్కడ కిందకు వచ్చినప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది, 10⁻12. ఇప్పుడు దీనిని మనం మైక్రో ఫారెడ్లోకి మార్చుకోవాలి. మైక్రో ఫారెడ్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంటూ 10⁻⁻6. ఓకే, దీన్ని ఇప్పుడు మనం 1000 డివైడెడ్ బై 10⁻12 ఇంటూ 1/10⁻6 ఇలా రాసుకున్నప్పుడు దీని యొక్క ఆన్సర్, ఇది మీరు లెక్క కట్టినప్పుడు దీని యొక్క ఆన్సర్, ఈ మొత్తం మీరు సమ్ చేసినప్పుడు దీని యొక్క ఆన్సర్ 0.01 మైక్రో ఫారెడ్ అవుతుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది 0.01 మైక్రో ఫారెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కెపాసిటర్ వాల్యూ అనేది ఎంత అవుతున్నది? ఇక్కడ పీకో ఫారెడ్లో చూసుకున్నప్పుడు 1000 పీకో ఫారెడ్, అలాగే మైక్రో ఫారెడ్లో చూసుకున్నప్పుడు 0.001 మైక్రో ఫారెడ్. అలాగే మరికొన్ని సర్క్యూట్లో నానో ఫారెడ్ అని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు దీనిని మనం నానో ఫారెడ్లోకి కన్వర్ట్ చేసి నానో ఫారెడ్లో ఈ కెపాసిటర్ వాల్యూ ఎంతో తెలుసుకుందాము. ఈ 1000 పీకో ఫారెడ్ను నానో ఫారెడ్లోకి మార్చుకోవాలి అంటే ఈ 1000 పీకో ఫారెడ్ను ఈ విధంగా రాసుకోవాలి. 1000 డివైడెడ్ బై 10⁻12 ఇంటూ నానో ఫారెడ్. ఈ నానో ఫారెడ్ని ఈ విధంగా రాసుకోవాలి. నానో ఫారెడ్ అంటే 1/10⁻9. ఈ 1000 డివైడెడ్ బై 10⁻9 ఇంటూ 1/10⁻9ను ఈ విధంగా రాసుకోవాలి. 1000 డివైడెడ్ బై 10⁻12 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు ఈ 1000 డివైడెడ్ బై 10⁻, ఇలా ఈ 1000 10⁻3 అంటే 1000 డివైడెడ్ బై 1000. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 1 నానో ఫారెడ్. సో ఈ కెపాసిటర్ వాల్యూ అనేది 102 కోడ్ వాల్యూ ఉన్నటువంటి కెపాసిటర్ 1000 పీకో ఫారెడ్, 0.001 మైక్రో ఫారెడ్, 1 నానో ఫారెడ్. చాలామంది ఏమనుకుంటారంటే 1 నానో ఫారెడ్ సపరేటు, 0.01 మైక్రో ఫారెడ్ డిఫరెంట్, అలాగే 1000 పీకో ఫారెడ్ అనేది డిఫరెంట్ అనుకుంటారు. ఈ వాల్యూ అన్నీ కూడా ఒకే వాల్యూ. ఈ 1000 పీకో ఫారెడ్ని మైక్రో ఫారెడ్లో 0.01 మైక్రో ఫారెడ్ అంటారు. అలాగే నానో ఫారెడ్లో 1 నానో ఫారెడ్ అని
అంటారు. ఈ విధంగా మీరు ఈ కోడ్ను ఉపయోగించి ఈ కెపాసిటెన్స్ వాల్యూను తెలుసుకోవాలి. నేను మరొకసారి బ్రీఫ్గా మీకు వివరిస్తాను. ఈ విధంగా కోడ్ ఉన్నప్పుడు చాలా సింపుల్. ఇక్కడ ఈ 3 డిజిట్లు ఉన్నాయి. 3 డిజిట్లో ఈ 2 డిజిట్లను మీరు డైరెక్ట్గా రాసుకోండి. తర్వాత లాస్ట్ డిజిట్ ఎంత ఉంటుందో అది 10 పవర్. ఓకే, సపోజ్ ఇక్కడ 2 ఉంది, ఇంటూ 10 to the power of, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అయింది అంటే 1000. ఓకే, 1000. ఈ వాల్యూ పీకో ఫ్యారడ్ వాల్యూ, ఇది పీకో ఫ్యారడ్ వాల్యూ. సిరామిక్లో ఈ కోడ్తో తెలుసుకున్నప్పుడు ఇది పీకో ఫ్యారడ్ వాల్యూ అవుతుంది. ఇనిషియల్గా పీకో ఫ్యారడ్ వాల్యూ, తర్వాత మీరు మైక్రో ఫ్యారడ్ కానీ నానో ఫ్యారడ్ వాల్యూ కానీ మీరు కన్వర్ట్ చేసుకోవచ్చును. ఇట్లా ఈ ఒకే కోడ్ వాల్యూని మనం మైక్రో ఫ్యారడ్లో లేదా నానో ఫ్యారడ్లో లేదా పీకో ఫ్యారడ్లో మనం ఈ వాల్యూస్ను రాసుకోవచ్చును. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా కెపాసిటర్ మీద ఉన్న కోడ్ను బట్టి ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూను ఇలా తెలుసుకోవాలి. ఇప్పుడు కెపాసిటర్స్ యొక్క మ్యాక్సిమం వోల్టేజీ మీరు ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ మీద చూసినట్లు అయితే ఆ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ మీద వోల్టేజ్ కూడా రాసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 47 మైక్రో ఫ్యారెడ్ ఓకే /50 వోల్టేజీ, ఈ విధంగా ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ మీద రాసుంటారు. అంటే ఆ కెపాసిటర్ 50 వోల్టేజ్ వరకు స్టాండ్ కాగలదు. ఈ విధంగా ఇప్పుడు ఈ కెపాసిటర్ వోల్టేజీ ఈ సిరామిక్ కెపాసిటర్లో మీరు పరిశీలించినట్లయితే ఒక లైన్, ఇట్లా బ్లాక్ లైన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లైన్ ఏంటంటే వోల్టేజీ కోడు. సపోజ్ ఈ సిరామిక్ కెపాసిటర్లలో ఈ విధంగా కోడ్ కింద ఒక లైన్ కనుక ఉంటే అప్పుడు అది 50 వోల్టేజీ లేదా 100 వోల్టేజీ, 50 లేదా 100 వోల్టేజ్ వరకు ఇది నిలవగలదు. ఓకే, మనకు చాలామందికి ఈ యొక్క లైన్ ఉంటుంది. ఈ లైన్ యొక్క కోడ్ ఏంటో తెలియదు మనకు. ఓకే, ఈ తెలియని కారణంగా ఇంతకన్నా ఎక్కువ 100 వోల్టేజ్ కన్నా ఎక్కువ అవసరమయ్యేటువంటి సర్క్యూట్లలో దీన్ని ఉపయోగించినప్పుడు ఇది వర్క్ అవ్వదు, అంటే ఇది బ్లాస్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఈ కెపాసిటర్ మ్యాక్సిమం వోల్టేజీ ఎంతో తెలుసుకొని ఆ వోల్టేజ్కి ఏ కెపాసిటర్ అవసరమో వాటిని ఉపయోగించాలి. సో ఈ విధంగా కోడ్ ఇచ్చి ఆ కోడ్ కింద ఒక బ్లాక్ లైన్ గాన ఉంటే అప్పుడు ఆ కెపాసిటర్ యొక్క మ్యాక్సిమం వోల్టేజీ 50 వోల్టేజీ లేదా 100 వోల్టేజీ, అంటే 50 నుంచి 100 వరకు ఇది నిలవగలదు. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ కొన్ని కెపాసిటర్లో ఈ లైన్ అనేది ఉండదు. ఈ విధంగా ఏ లైను లేకుండా 102 ఉన్నిందనుకోండి, ఈ విధంగా డైరెక్ట్గా 102 ఉంటుంది, కింద ఎటువంటి లైన్ కూడా ఉండదు. అటువంటప్పుడు ఆ కెపాసిటర్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది 500 వోల్టేజీ. ఓకే, కింద కనుక ఎటువంటి లైన్ కూడా లేకుండా గాన ఉంటే అటువంటప్పుడు ఆ కెపాసిటర్ యొక్క మ్యాక్సిమం వోల్టేజీ 500 వోల్ట్స్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ సిరామిక్ డిస్క్ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ తెలుసుకోవడం, అలాగే ఈ సిరామిక్ డిస్క్ కెపాసిటర్స్ మ్యాక్సిమం వోల్టేజీ తెలుసుకోవడము. ఇప్పుడు మీకు దీని మీద మరొక కోడ్ కూడా ఉంటుంది. అదేంటో మీకు ఇక్కడ చాలా చక్కగా వివరిస్తాను. మనకు రెసిస్టర్లో టాలరెన్స్ వాల్యూ అనేది ఉంటుంది కదా, అంటే ±5%, ±10% అట్లా టాలరెన్స్ ఉంటుంది కదా. కెపాసిటెన్స్లో కూడా టాలరెన్స్ అనేది ఉంటాయి. ఇందాక మీకు ఎగ్జాంపుల్తో 102 కోడ్ ఉన్న కెపాసిటెన్స్ వివరించాను. ఇప్పుడు అలాగే ఈ 102J ఫర్ ఎగ్జాంపుల్
102J ఈ విధంగా కోడ్ ఉంది. ఇప్పుడు ఈ విధంగా కోడ్ ఉన్నప్పుడు దీని యొక్క కెపాసిటెన్స్ వాల్యూ ఎలా తెలుసుకోవాలి? ఇందాక మనం తెలుసుకున్నట్లే ఈ 2 డిజిట్లు, ఓకే, 3 డిజిట్లు ఉన్నాయి ఇక్కడ. నెంబర్స్ అనేది 102 ఉంది. ఈ 10 అనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ డిజిట్ రాసుకోండి. ఈ 2 అనేది మల్టిప్లైయర్ అంటే 10 స్క్వేర్. ఓకే, దీన్ని ఏమనుకున్నాం ఇందాక మనం? ఇది పీకో ఫ్యారెడ్ వాల్యూ. స్టార్టింగ్లోనే డైరెక్ట్గా ఇది పీకో ఫ్యారెడ్ వాల్యూ. ఇందాక అనుకున్నట్టుగానే 1000 పీకో ఫ్యారెడ్. మరి జే విషయం ఏంటి? జే అనేది టాలరెన్స్. ఇది నోట్ చేసుకోండి. ఈ జే అనేది టాలరెన్స్. సో ఈ జేకి ఎంత టాలరెన్స్ అంటే ±5%. ఓకే, మనము ఈ కెపాసిటర్స్ ఇట్లా కోడ్ ఉన్నప్పుడు 102J ఇలా కోడ్ ఉన్నప్పుడు మనకు అది ఎగ్జాక్ట్గా ఈ 1000 పీకో ఫ్యారెడ్ వాల్యూ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ టాలరెన్స్ అనేది ఇచ్చారు కనుక ఈ 1000 పీకో ఫ్యారెడ్లో 5% అనేది ఎక్కువన్నా ఉంటుంది, లేదా 5% అనేది తక్కువన్నా ఉంటుంది. ఈ చివరిలో ఉన్నటువంటి ఈ ఆల్ఫాబెటికల్ నెంబర్ అనేది ఆ కెపాసిటెన్స్ యొక్క టాలరెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. జేకి ±10%. ఇది ఇప్పుడు మీకు ఈ ఆల్ఫాబెటికల్ కోడ్లో ఉన్నటువంటి ఈ టాలరెన్స్ అంతా కూడా మీకు ఇక్కడ రాస్తాను, మీరు దాన్ని నోట్ చేసుకోండి. చూడండి, ఈ యొక్క సపోజ్ ఈ ఎఫ్ ఉందనుకోండి. ఎఫ్ ఉన్నప్పుడు దాని యొక్క టాలరెన్స్ 1%. అలాగే జీ ఉన్నిందనుకోండి, దాని యొక్క టాలరెన్స్ 2%. హెచ్ ఉంది అనుకుందాము. హెచ్ ఉన్నప్పుడు దాని యొక్క టాలరెన్స్ 3%. అలాగే జే ఉంది అనుకుందాము, దాని యొక్క టాలరెన్స్ 5%. అలాగే కే ఉంది అనుకుందాము, దీని యొక్క టాలరెన్స్ 10%. అలాగే ఎం ఉంది అనుకుందాము, దీని యొక్క టాలరెన్స్ 20%. ఈ విధంగా ఇక్కడ ఒక న్యూమరికల్ నెంబర్ ఇచ్చి పక్కన ఆల్ఫాబెటికల్ లెటర్లో వీటిల్లో FGHJKM ఈ వీటిలో ఏదైనా ఒక లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ అనేది టాలరెన్స్కి సంబంధించినటువంటి కోడు. ఆ కోడ్లు ఇక్కడ ఇచ్చాను, మీరు నోట్ చేసుకోండి. మనకు బెస్ట్ కెపాసిటెన్స్ వాల్యూ కావాలి అంటే ఎగ్జాక్ట్ వాల్యూ దగ్గర ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి అంటే ఆల్మోస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే టాలరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎక్కడైతే టాలరెన్స్ వాల్యూ తక్కువగా ఉంటుందో అక్కడ ఆ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అనేది అప్రాక్సిమేట్స్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మీరు దీనిని నోట్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని కెపాసిటర్లో 3 డిజిట్ అనేది ఉండదు. అంటే ఇందాక 102 రాసాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ 22 ఉంది అనుకుందాము. ఇట్లా ఈ యొక్క సిరామిక్ డిస్క్ కెపాసిటర్స్ మీద ఈ సపోజ్ ఈ టైప్ ఇట్లా సిరామిక్ డిస్క్ కెపాసిటర్ మీద 22 అని ప్రింట్ చేస్తుంటారు. ఇక్కడేమో ఇందాకేమో 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 2 డిజిట్ మాత్రమే ఉంది. ఈ 2 డిజిట్ ఉన్నప్పుడు ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ మీరు డైరెక్ట్గానే 22 పీకో ఫ్యారెడ్ ఇట్లా రాసుకోవాలి. ఎందుకంటే సిరామిక్ డిస్క్ మీద ఉన్నటువంటి కోడ్ అనేది ఆల్వేస్ పీకో ఫ్యారెడ్, అది 22 పీకో ఫ్యారెడ్. దీన్ని మీరు మైక్రో ఫ్యారెడ్లకి మార్చుకోవచ్చు, అలాగే నానో ఫ్యారెడ్లకి కూడా మార్చుకోవచ్చు. దీనిని మీరు నానో ఫ్యారెడ్లకి మార్చినప్పుడు దీని యొక్క వాల్యూ 0.022 నానో ఫ్యారెడ్. అలాగే దీన్ని మైక్రో ఫ్యారెడ్లకి మార్చుకున్నప్పుడు దీని యొక్క వాల్యూ 0.00022 మైక్రో ఫ్యారెడ్. ఇట్లా అంటే ఈ విధంగా కోడినప్పుడు డైరెక్ట్గా మీరు ఆ నెంబర్ అవుతుంది. ఎప్పుడు
2 డిజిట్స్ నెంబరే ఉన్నప్పుడు ఆ 2 డిజిట్స్ నెంబరే పీకో ఫ్యారెడ్. ఓకే, ఈ 22 పీకో ఫ్యారెడ్ దీనిని మీరు నానో ఫ్యారెడ్లకి మార్చుకోవచ్చు, మైక్రో ఫ్యారెడ్లకి కూడా మార్చుకోవచ్చు. 154 ఉంది అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఇందాకే అనుకున్నట్టుగా ఈ ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ డిజిట్ 1, సెకండ్ డిజిట్ 5 ఇంటూ థర్డ్ డిజిట్ మల్టిప్లయర్. మల్టిప్లయర్ అంటే 10⁴. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు దీనిని 15, ఓకే, 15 ఇంటూ 10⁴ ఉన్నప్పుడు 15 పక్కన 4 0, 4 zeros. ఇదేమనుకున్నాము? ఈ సిరామిక్ డిస్క్ మీద ఈ సిరామిక్ డిస్క్ కెపాసిటర్ మీద ఉన్నటువంటి కోడ్ను మనం ఈ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది పీకో ఫ్యారెడ్ వాల్యూ అవుతుంది. ఇది ఆల్వేస్ గుర్తుంచుకోండి. ఈ వాల్యూ ఇనిషియల్గా ఇది పీకో ఫ్యారెడ్ వాల్యూ. దీనిని కనుక మీరు నానో ఫ్యారెడ్లకి కన్వర్ట్ చేసినప్పుడు మీకు ఇందాక ప్రొసీజర్ చెప్పాను కదా, అట్లా నానో ఫ్యారెడ్లకి కన్వర్ట్ చేస్తే 150 నానో ఫ్యారెడ్. అలాగే దీన్ని మైక్రో ఫ్యారెడ్లకి కన్వర్ట్ చేస్తే 0.15 మైక్రో ఫ్యారెడ్. అంటే ఈ కెపాసిటర్ వాల్యూ కోడ్ 154 కోడ్ ఉన్నటువంటి ఈ సిరామిక్ డిస్క్ కెపాసిటర్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ చూడండి 150,000 పీకో ఫ్యారెడ్, అలాగే 150 నానో ఫ్యారెడ్, 0.15 మైక్రో ఫ్యారెడ్. ఈ 3 వాల్యూ కూడా ఒకటే.